అవునా కదా? కొన్ని కొన్ని వ్యసనాలు ఉంటాయి. పొగ తాగటం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, ఇంకా రకరకాల వ్యసనాలు ఉంటాయి. అయితే ఎప్పుడు మానుకోవాలనుకుంటారు, కానీ మానుకోరు, కొనసాగుతూనే ఉంటారు. ఎప్పుడు మానుకుంటారు? దేవుడు వాళ్ళకి ఆ బుద్ధిని కలుగు చేసినప్పుడు చీ అని చెప్పేసి వాళ్ళంతటి వారే దాన్ని హేటెడ్ చేసి దాన్ని దూరంగా ఉంచుతారు కదా. కాబట్టి బుద్ధిని దయచేవాడు ఎవరంటే దేవుడే. ఎవరో భలే బుద్ధిమంతుడు అయ్యావే, ఇంతకుముందు అలర్చిగా ఉండేవాడివి, ఇంతకుముందు ఎట్లా పడితే అట్లా ఉండేవాడివి, చాలా బుద్ధిమంతుడు అయ్యావే అంటూ ఉంటారు, వింటూ ఉంటాం మనం కదా. కాబట్టి ఆ బుద్ధిని దయచేసేవాడు ఎవరంటే దేవుడే. 100 మంది చెప్పండి, 100 ప్రసంగాలు వాళ్ళకి చేయండి, 100 మంది మనుషులు చెప్పండి, ఎవరు మారడానికి ప్రయత్నం చేయరు. కానీ ఎవరు ఎప్పుడనంటే దేవుడు వారికి బుద్ధిని దయచేస్తే అప్పుడు వాళ్ళంతటి వారే మార్పు చెందటం అనేది జరుగుతుంది అన్నమాట. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఉన్న మనిషి మాత్రమే బుద్ధి జ్ఞానం కలిగిన వాడు. భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయా లేవా? భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అనేకమైన గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి, సముద్రంలో మత్స్యాలు ఉన్నాయి, భూమి మీద తిరిగే జంతువులు ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా భూజంతువులన్నిటికంటే కూడా, పక్షుల కంటే భూజంతువుల కంటే అన్నిటికంటే కూడా జీవరాశులు ఉన్న మనిషి మాత్రమే బుద్ధి జ్ఞానములు కలిగిన వాడు. వాటన్నిటికంటే కూడా బుద్ధి జ్ఞానం కలిగిన వాడు ఎవరనంటే మనుషులు మాత్రమే. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 9వ వచనంలో, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైన కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి అంటాడు. ఏంటంట 8వ వచనం చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి అని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భూమి మీద జీవరాశులన్నిటికంటే కూడా బుద్ధి జ్ఞానములు గలవాడు ఎవరంటే మనిషి, మానవుడు. అంటే ఏది తినొచ్చో ఏది తినకూడదు, ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదు, ఏంటి చిన్నప్పుడు చేస్తుంటాం, మళ్ళీ పెద్ద అయ్యకొందే ఏమవుతుంటాం, మార్పు చెందుతుంటాం. అందుకనే కదా మనకి చదువుకుంటాం కదా, 1 కొరింథీ 13:11లో నేను చిన్న పిల్లవాడిన అయినప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడితిని, పిల్లవాడిలోనే యేషించితిని, ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేష్టలు మానివేసితిని. బుద్ధి జ్ఞానములు వచ్చేపాటికే తను 15-16 సంవత్సరాలు వచ్చేసరికి మనిషికి ఏది మంచి ఏది చెడు, ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు అనేది అర్థమవుతుంది. అక్కడి నుంచి దేవుడు బుద్ధిని జ్ఞానాన్ని దయచేస్తాడు. కాబట్టి అక్కడ నుంచి మార్పు చెందడం అనేది జరుగుతుంది. భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే కూడా మనుషులు బుద్ధి జ్ఞానములు కలిగిన వారు. ఏబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనంలో కూడా, ఏబు గ్రంథము 35వ అధ్యాయము, ఏబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనంలో, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకున్న వారు ఎవరూ లేరు. భూజంతువుల కంటే మనకు బుద్ధి నేర్పించు ఆకాశ పక్షుల కంటే
మనకి ఎక్కువ జ్ఞానము కలుగజేయు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారు ఎవరూ లేరు అని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆకాశాన్ని చూడండి, అందులో ఎగురు పక్షులను చూడండి, సముద్రాన్ని చూడండి, అందులో తిరుగు మత్స్యములను చూడండి, వాటిని కలుగు చేసింది యెహోవా అనే ప్రతి ప్రాణాన్ని కూడా కలుగు చేసింది ఆయనే అని చెప్పేసి మనకి యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో కూడా మనకు ఉంటుంది అనమాట. ఆయనను మృగములను విచారించును, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియజేయను, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేశానని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉండవు కదా అని అక్కడ తెలియజేయడం మనం చూస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మీకు బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరించకండి. మీకు రోడ్డు మీద వెళ్తుంటే వాహనంతో జాగ్రత్త అని చెప్తారు తల్లిదండ్రులు. జాగ్రత్తకి వెళ్ళరా, జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. నువ్వేంద్ర ఇలా చెప్పేది పో మాకు తెలుసు అన్నావు అనుకో, నిరాకరించినట్టే కదా. అవునుగా, సరే అమ్మా, సరే నాన్న అంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కదా. తర్వాత గమనించినట్లయితే దేవుని వాక్యం వలన బుద్ధి నేర్చుకోవచ్చు అన్న. పరిశుద్ధ గ్రంథంలో మానవుడికి బుద్ధి జ్ఞానము కావాలంటే మహాజ్ఞానం ఉంది గ్రంథంలో. 66 పుస్తకాలలో మహాజ్ఞానం ఉంది. దీంట్లో జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని వాక్యం వలన బుద్ధి నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెత, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొను. వీటి చేత సామెతను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను వారు చెప్పి గూఢవాక్యములను జనులు గ్రహింతురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. ఇది రావాలంటే, ఈ బుద్ధి జ్ఞానం రావాలంటే మొట్టమొదటి ఉండాలంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటున్నాడు. తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశంలో తిరస్కరించుదురు. మూర్ఖులు ఏం చేస్తారు? జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము. ఎప్పుడు కూడా నీ తండ్రి చెప్పేది నువ్వు వినకుండా ఉండకూడదు. నీ తండ్రి చెప్పేది మీరు వినాలి. అందుకని నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. వాళ్ళు మంచి మాట చెబుతారా, చెడ్డ మాట చెబుతారా? నీ తల్లి, నీ తండ్రి, నిన్ను కన్న నీ తల్లి తండ్రి నీకు మంచి మాటలు చెప్తారా, చెడ్డ మాటలు చెప్తారా? మంచి మాటలు చెప్తారు. ఊళ్ళో వాళ్ళ మాటలు అందరి మాట వింటాం కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట కానీ నీకు మంచి చెప్తారు. నీకు బుద్ధి చెప్పేవాళ్ళు, నేను గద్దించేవాళ్ళు, వాళ్ళ మాట ఖచ్చితంగా వినాల్సిన అవసరం అనేది ఉంది. దేవుని వాక్యం వలన బుద్ధి నేర్చుకోవచ్చు అని తెలియజేస్తూ ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. తర్వాత గమనించినట్లయితే దేవుని వాక్యము ద్వారా బుద్ధిని సంపాదించుకోవచ్చు. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఐదవ వచనం నుంచి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం, జ్ఞానము సంపాదించుకోనము, బుద్ధి సంపాదించుకోనము, నోటి మాటలను మరవకము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము, జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్ను కాపాడను, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానములకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను అంటున్నాను. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. నీ డబ్బులన్నీ ఇచ్చి ఏం సంపాదించుకోమంటున్నాడు? బుద్ధి. పిల్లలు పొరపాటు చేశారనుకో, అరే బుద్ధి లేదంటారు నీకు అని అరుస్తుంటాం.
బుద్ధి లేదా, జ్ఞానం లేదా? మీరు 100 పనులు మంచి పనులు చేయండి, ఒక పని ఏదైనా చెడ్డ పని చేయండి, మొత్తం 99 మొత్తం పోతాయి కదా. జాగ్రత్తగా ఆలోచన చేసినట్టు. అందుకని జ్ఞానంతో చేయాలా, బుద్ధితో చేయాలన్నమాట. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. నువ్వు చేసే పనికి ఎవరు పేరు పెట్టకూడదు, నువ్వు నడిచే నడకకు ఎవరు పేరు పెట్టకూడదు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపడిన సామెత గ్రంథం 22:6 తెలియజేస్తాడు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని బుద్ధిని సంపాదించుకోవచ్చు. బుద్ధి నేర్పేవారు దేవుని సేవకులు. బుద్ధి నేర్పించేవారు ఎవరు? మీ క్రమశిక్షణ నేర్పించేది ఎవరు? మొట్టమొదటిగా గ్రంథం తెలియజేస్తుంది. గ్రంథం నీకు మంచి బుద్ధి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. తర్వాత సేవకులు నీకు మంచి విషయాలు నేర్పిస్తారు. ఇంకా తర్వాత నీ తల్లిదండ్రులు నీకు మంచి విషయాలు నేర్పిస్తారు. స్కూల్లోకి వెళ్తే నీ టీచర్స్ నీకు మంచి మాదిరి చూపిస్తారు, ఒక క్రమశిక్షణ నేర్పిస్తారు. ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక నిశ్శబ్దంగా పీస్ఫుల్గా చక్కగా నడుచుకోవడానికి వాళ్ళు వీలు కలిగిస్తారు. ఎవరి మాట లేకపోతే ఎలా వస్తుంది మనకు బుద్ధి? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటున్నాడు. తల్లిదండ్రుల మాట వినాలా, సేవకుల మాటలు వినాలా, పెద్దల మాటలు వినాలా, మీ టీచర్స్ చెప్పే మాటలు వినాలా. వింటే ఏమొస్తుంది నీకు? బుద్ధి జ్ఞానం వస్తుంది. బుద్ధి జ్ఞానం అనేది వస్తుంది కదా. బుద్ధి నేర్పించేవారు సేవకులు దేవుని వాక్యం ద్వారా బుద్ధి నేర్పుతారు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, 2 రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో, రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించెను. మీ పిల్లలకి మీరు ఎప్పుడైతే బుద్ధి నేర్పించటం అలవాటు చేస్తారో అప్పటి వరకు మీ చెప్పు చేతల్లో ఉంటారు పిల్లలు. కానీ టీచర్స్ చేతిలో పిల్లలు ఉంటారు, సేవకులు విశ్వాసులు మాట వింటారు. ఎప్పుడైతే బుద్ధి నేర్పేవాడే లేడనుకో, నువ్వు అట్లా నడవాలయా ఇట్లా నడవాలయా అంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోయారా మీరు అంటూ ఉంటారు కొంతమంది పెద్దలు. మీరు అన్నారా అంటారు, చెప్పేవాళ్ళు లేక మీరు చెడిపోయారు అంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిగా బాలుడు నడవలసిన త్రోవను ఆయనకు నేర్పించాల్సిన వస్తుంది. మొట్టమొదటి నుంచే బాల్య వయసు నుంచి, బాల్య దశ నుంచే నేర్పించాల్సిన వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వయసునందును, జ్ఞానమందును, మనుషుల దయను, పెద్దల దయను, దేవుని దయను ఆయన నడుచుకున్నాడు. నువ్వేం నాకు చెప్పేది అంటలేదు. చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలు ఎదురొచ్చండి, నువ్వేం నాకు చెప్పేది అనే స్థితికి వచ్చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మీ మంచికే కదా. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకండి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకండి. అదే మన అంశం ఈ రోజున కదా. ఆ బుద్ధి చెప్పినంత వరకు బాగుందంట. ఇక్కడ యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో కూడా యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించండి. అనుకూలంగా ఉంటారు, దేవునికి అనుకూలంగా ఉంటారు. దేవుని సన్నిధిలోకి వస్తే అనుకూలంగా ప్రవర్తన ఉంటుంది. ఇంకా కీర్తన గ్రంథం 149వ కీర్తనలో ఇంకొక మాట చూసుకుని ముందుకు వెళ్దాం. 149వ కీర్తన, కీర్తన గ్రంథం 149వ కీర్తన 149వ కీర్తన 5 నుంచి 9 వచనాల వరకు గమనించినట్లయితే, భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక, వారి నోట
దేవుడు చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనతలను బంధించుటకు విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకు అందరికీ కూడా ఘనత ఇదే. యెహోవా స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము నీకు ఏమి ఎక్కడ దాకా వెళుతుందంటే ఎముకల్లోకి, మూలుగుల్లోకి దేవుని యొక్క మాటలు వెళ్ళాలి. పైపైన ఉంటున్నాయి, లోపల కూడా వెళ్తలేదు. హృదయం లోపలికి వెళ్తలేదు. హృదయం లోపలికి వెళ్తే ఇప్పుడు చెప్పుకుంటున్న అంశము ఎన్ని సంవత్సరాలైనా అది అట్లాగే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పుకున్న అంశము ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యం ఎలాంటిదంటే సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మలను కీళ్లను మూలుగాను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అది ప్రాణాలలోకి, ఆత్మలోనికి, ఎముకల్లోనికి, మూలుగు లోపలికి వెళ్తుంది. అది దేవుని మాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకండి. తల్లిదండ్రులు పిల్లలకి ఎంతో బుద్ధి చెప్తుంటారు, రోజు చెప్తుంటారు, జాగ్రత్తకి వెళ్ళరా స్కూల్కి, జాగ్రత్త. పిల్లలకు తల్లిదండ్రులు చెప్తుంటారు. నువ్వేంది నాకు చెప్పేదని పిల్లలు కూడా లేకపోలేదు. సొంత కన్నదల్లని నువ్వేంది నాకు చెప్పేదనే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు కదా. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకండి. తర్వాత గమనించినట్లయితే ఆయా కాలంలో బుద్ధి చెప్పిన వారిని నిరాకరించిది. పితరుల కాలము, బైబిల్లో 3 కాలాలు ఉన్నాయి. ఒకటి పితరుల కాలము, రెండవది ధర్మశాస్త్ర కాలం లేక మోషే కాలము, యుగము, మూడవది క్రైస్తవ యుగము. మొట్టమొదటిగా పితరుల కాలం గతించిపోయింది. అప్పుడు ఎవరెవరో దేవుని మాటలు నిరాకరించారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ, మరియు ఆయన పూర్వకాలమున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి అన్న దగ్గర పుట్టినట్లు 4 ఉంది. కింద చూసుకున్నట్లయితే మూల భాషలో లోకము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. అని తెలియజేస్తుంది. నోవహు ద్వారా భక్తిహీనులకు బుద్ధి చెప్పించాడు. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 120 సంవత్సరాలు చెప్పించాడు. ఒక రోజు 2 రోజులు కాదు, ఇంచుమించు 120 సంవత్సరాలు ఆ భక్తిహీనులకి ఆ నోవహు దినాల్లో బుద్ధి చెప్పించాడు. తర్వాత మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పించాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2-3 వచనాల్లో నోవహు ద్వారా అప్పుడు భక్తిహీనులకు బుద్ధి చెప్పించాడు. వాళ్ళు వినరా
వినకపోతే ఏమైపోయారు? ఆ నీళ్లలో మొత్తం కూడా ఇదైపోయారు. రెండవదిగా పితరుల కాలంలో గమనించినట్లయితే ఆయా కాలాల్లో బుద్ధి చెప్పిన వారిని నిరాకరించింది. మోషే యుగంలోకి వచ్చిన మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పించాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 2-3 వచనాల్లో, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సఖికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే ఆహరణలకు విరోధముగా పోగుపడి, మీతో మాకేం పని? ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంగము మీద మమ్మను మీరెలా హెచ్చించుకొనిస్తున్నారు అని చెప్పేసి ఎదురు తిరిగారు. అప్పుడు ఏమైంది? 250 మంది మోషేకి వ్యతిరేకంగా ఉన్నారు. ఏమైంది? వాళ్ళందరూ ఏమైపోయారు? ఒక్క క్షణంలోనే మోషే ఒక్క క్షణంలో తప్పు అని చెప్పేసి భూమి నిలబిడిచి, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా భూమి అట్లా నిలబిడిచింది. ఈ 250 మంది తనకున్న ఆస్తిపాస్తులు, తన పిల్లలు మొత్తం కూడా దాంట్లోకి వెళ్ళిపోయి ఒక క్షణంలో చనిపోయాడు. మనకి ఆ 16వ అధ్యాయంలోనే చూసుకున్నట్లయితే మోషే నువ్వు తప్పు మోషే ఒక్క క్షణంలో వీళ్ళందరినీ కాల్ చేస్తానని చెప్పేసి ఎన్నోసార్లు మోషే అడ్డుపడి ప్రార్థన చేశాడు. అయినా సరే వీళ్ళు ఏంటి లేకపోయేసరికి చివరాఖరికి భూమి నెరవిడిచి ఏమైంది చూడండి ఒకసారి. అదే 16వ అధ్యాయం 32వ వచనంలో 31 నుంచి చూడండి, 30 నుంచి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూడినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనని అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబాలను పూర్వ సంబంధాలందరినీ వారి సమస్త సంపాద్యం మింగివేశాను. వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములకు కూలిరి. భూమి వారిని మృంగేసింది. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా ఈ ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకుని మిగిలిన వాళ్ళందరూ పారిపోయేది. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణను తెచ్చిన 250 మందిని కాల్చివేసింది. కాబట్టి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పించాడు. తర్వాత మోషే ద్వారా కోరహు సమాజానికి బుద్ధి చెప్పించాడు. తర్వాత ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పించాడు. అనేక మంది ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. ఆమోసు 5:10, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు. ఎవడన్నా మనకి బుద్ధి చెప్పాడనుకో, అమ్మాయి అట్ట కాదమ్మాయి ఇట్లా ఉండాలా, అబ్బాయి అట్ట కాదబ్బాయి ఇట్లా ఉండాలా అని బుద్ధి చెప్పారనుకో, అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పువారిని మీద జనులు పగపట్టుదురు. ఏం చేస్తారంట? పగపట్టుదురు. యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుందరు. చూడండి, మీ ఫ్రెండ్స్తో కానీ మీ తోబుట్టుతో కానీ ఎవరైనా నిజం మాట్లాడండి, నిజం జరిగినట్లుగా మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ కల్పించి ఎవడు చెబుతుంటే చెవులో చెప్పాలి. చెవులో చెప్తుంటే అట్లాగా ఇంకేం జరిగింది పొద్దున్నే సాయంత్రం చెప్పు,
వింటూనే ఉంటారు. గుమ్మముల్లో నిలిచి బుద్ధి చెప్పేవారిని జనులు పగబట్టుతారు, మంచి చెప్పే వాళ్ళని హేటెడ్గా చూస్తారు. పిల్లలు కూడా బాగా స్ట్రిక్ట్ టీచర్ ఉందనుకోండి, ఆమె మీద పగబడతారు. ఆమె లోపల ముందు చూస్తూ ఉంటారు అనమాట. అక్కడ అది చెప్పలేదు ఇది చెప్పలేదు కంప్లైంట్ చెప్తూ ఉంటారు. రకరకాలుగా ఉంటారు. జాగ్రత్తగా గమనించినట్లయితే అలాగనే వాస్తవానికి ఆయా కాలములలో బుద్ధి చెప్పిన వారిని నిరాకరించింది. నోహు ద్వారా భక్తిహీనులు బుద్ధి చెప్పించాడు. మోషే ద్వారా బుద్ధి చెప్పి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు బుద్ధి చెప్పించాడు. బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు. బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు. యేసుక్రీస్తు ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు కదా. జాగ్రత్తగా గమనించినట్లయితే బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా యూదులకు బుద్ధి చెప్పించారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో, లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఏం జరిగిందో మనం చూడొచ్చు అన్నమాట. పరిసయ్యులను ధర్మోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పం నిరాకరించింది. కాబట్టి ఈ తరము మనుషులు నేను దేనితో పోల్చుదును? వారు దేవునిని పోలి ఉన్నారు. దేనిని పోలి ఉన్నారంటే సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లలను బోధితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి. చెప్తూ ఉంటారు, నా మాట వినయ్యా, నేను చెప్పేది వినయ్యా, నేను చెప్పేది సత్యమయ్యా అని బ్రతనాడుతూ ఉంటారు అన్నమాట. ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకరితోనొకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసం తాకయు వచ్చాను కనుక వీడు దయ్యం పట్టిన వాడు అన్నారు. యోహాను ఏమన్నారు? వీడు దయ్యం పట్టిన వాడు అన్నారు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాను కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయులు శంకరును పాపులను స్నేహితులని ఎవరినన్నారు? యేసుప్రభు ఉన్నారు. సాక్షాత్తు ఏమన్నారు? తిండిపోతూ త్రాగుపోతూ తిండిపోతూ మద్యపానీయం శంకరులతో పాపం స్నేహం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనము బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరించకూడదు. ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళే కానీ, పెద్దలే కానీ, నీకు దగ్గరస్తులే కానీ, తెలియని వాళ్ళే కానీ మనము మంచి మాట చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మంచి మాటే కదా వాళ్ళు చెప్తున్న, చెడ్డ మాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు. యేసుక్రీస్తు ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు. యోహాను సువార్త 12:48 మరియు మత్తయి సువార్త 21:42, అపోస్తలుల కార్యాలు 3:11 కూడా మనకి కనపడుతుంది అనమాట. జాగ్రత్త గమనించినట్లయితే తర్వాత సైబన్ ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో సైబన్ ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు. అపోస్తలుల 7వ అధ్యాయము 51వ వచనం నుంచి గమనించినట్లయితే 58 వరకు ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ముష్కర్లారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకుండిరి? ప్రతి వాళ్ళని కూడా హింసించారు కదా ప్రవక్తల్ని. ఆ నీతి మంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు. వారి మాటలు విని కోపంతో మండిపడ్డారన్నమాట. ఈ మాట వినేసరికి నిజం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, అవునా కదా?
నిజం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. మష్కర్లరా అని అంటుంటే ఎవరు ఊరుకుంటారు? కానీ మాట్లాడేది దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాడు అంతే. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరుక్కున్నారు. పండ్లు కొరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మ నిండుకొని వాడై ఆకాశం తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండట చూసి ఆకాశం తెరవబడ్డయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నుండి ఉండుటయు చూచుతున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడ్డారు. ఆ పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవని పాదముల యొద్ద ఆ వస్త్రమును పెట్టిరి. ప్రభువు గురించి మొరపెట్టుచు యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని సైఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సైఫన్ ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు. ఇంకా పౌలు ద్వారా యూదులకు బుద్ధి చెప్పించాడు. అదే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అదే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము గమనించినట్లయితే, అదే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 42-43 వచనాలు గమనించినట్లయితే, 42-43 వచనాల్లో వారు సమాజ మందిరములో నుండి వెలుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినము తమతో చెప్పవాలనని జనులు వేడుకుంది. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులనై యోధామత ప్రతిష్ఠులను పౌలును బర్నబాను వెంబడించిరి. మీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించడం బుద్ధి చెప్పడం ఇంచుమించు ఒకటే అవుతుంది. హెచ్చరించడం బుద్ధి చెప్పడం ఇంచుమించు ఒకటే అవుతుంది. ఎందుకంటే తిమోతి పత్రికలో గద్దించుము బుద్ధి చెప్పుము అని అంటాడు. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 2వ వచనం నుంచి గమనించినట్లయితే, వాక్యమును ప్రకటింపము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా ఏమవుతారు? బుద్ధి చెప్పకపోతే, గద్దించకపోతే, పిల్లడు రోడ్డు మీద ఆడుతున్నాడు, గద్దించకపోతే ఏమవుతుంది? చెడు జరుగుతుంది. అందుకనే వాక్యాన్ని ఎప్పుడు ప్రకటించండి, సమయమందు అసమయమందు ప్రయాసపడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, మంచి బోధ మాకు అవసరం లేదంటున్నారు అన్నమాట. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వహీయ దురాశను అనుసరించి అనుకూలమైన బోధకు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథకు తిరుగుకాలం వస్తున్నది. వాక్యం చేస్తే ఎందరో వాళ్ళు ఏమంటారు? బుర్రకథలు చెప్తుంటారు. టింగ్ 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 బుర్రకథలు చెప్తుంటారే, బైబిల్లో లేనివి. ఆడ జరిగింది, ఇది ఏడ జరిగింది, ఇది అది జరిగింది. వాక్యం చెప్పాల్సింది చెప్పకుండా అక్కడ అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అదేంది ఇదేంది. జనాలకు తెలుసు. బ్రేక్ న్యూస్ వస్తూనే ఉంటాయి ప్రతి ఫోన్లో, ప్రతి టీవీ ఆన్ చేయగానే వార్తలు వస్తుంటాయి. అవి కాదు ముఖ్యం, వాటికంటే వాక్యం ముఖ్యం. కాబట్టి నీకు వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు, ఖండించమంటు. ఎంత బుద్ధి చెప్పినా, ఎంత ఇది చేసినా సరే కుడియాలకి తొలగిపోతూనే మనం చూస్తుంటాం. నా ఇష్టం అంటున్నాడు. దేవుడు ఒక్కడే కదా. ఆకాశం అందని భూమి అందని, భూమి కింద నీళ్ళ అందని ఏ రూపాన్ని చేసుకోవద్దు అన్నాడు. ఎంతమంది చేసుకుని ఈ రోజున విగ్రహారాధనకి గురై ఎంతమంది తొలగిపోయారు? అవునుగా, విగ్రహాలకి, రకరకాల చెట్లకి, రకరకాల పుట్లకి, రకరకాల ఎంతమంది తొలగిపోయారు. నేనే ఉద్యోగం చేసుకుని 32-39 ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడు. మృతులను చూడడం, బ్రతికించేది నేను, గాయపరిచేది, గాయాన్ని కట్టేది నేనే అని ఎంత చెప్పినా కానీ ఎంతోమంది తొలగిపోయారు.
ఆ? ఆ విధంగా ఆలోచన చేసినట్లయితే బుద్ధి చెప్పేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాకరించవద్దు అని చెప్తున్నాను. మీకు బుద్ధి చెప్పేవారిని నిరాకరించవద్దు, ఒక మాట వినండి అని తెలియజేస్తాడు. తర్వాత గమనించినట్లయితే మోషే ద్వారా ఎంబ్రే బుద్ధి చెప్పించాడు. యోహాన్ ద్వారా జీవప్రభుతో బుద్ధి చెప్పించాడు. 1 తిమోతి 3:8, 3 యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము, నేను అబద్ధ బోధకులను, నామకార్థ క్రైస్తవులను, మతపిచ్చి పట్టిన వారిని నిజమైన దేవుని సేవకులకు బుద్ధి చెప్పుతున్నాను, వారి మాటలు నిరాకరించకండి అని చెప్పేసి చూడండి. ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది 9వ వచనంలో, నేను సంగమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానాత్మను కోరుచున్న దేవత్రపే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలచు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకుని మనసులు గల వారిని కూడా ఆటంకపరుస్తూ సంఘములో నుండి వారిని వెలివేస్తున్నాడు అని ఇంకా తెలియజేస్తుంది. ఇక మత్తయి సువార్త 23లో కూడా పరలోకానికి వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు, వాళ్ళు వెళ్ళరు అని చూస్తున్న శాస్త్రుల పరిచయాలు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారని ముక్కుసూటిగా ముఖమాటం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గద్దించినట్టుగా కూడా చాలా సందర్భాలు మనం నేర్చుకోవచ్చు అనమాట. తర్వాత నేడు నిజమైన సేవకులు బుద్ధి చెప్పుచున్న వారు వారిని నిరాకరించకండి. కాబట్టి అందుకనే మీకు ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు, మంచి వాక్యం చెప్పినప్పుడు, నేడు నిజమైన సేవకులు బుద్ధి చెప్పుచున్నారు, వారిని నిరాకరించకండి. యేసుక్రీస్తు మనకు బుద్ధి చెప్పుచున్నాడు. ఆయన మాటలు విని లోబడకపోతే నిరాకరించినట్లే, అవునా కదా? ఆయన మాటలు విని యేసుక్రీస్తు మనకు బుద్ధి చెప్పుచున్నప్పుడు ఆయన మాటలు విని లోబడకపోతే ఏమవుతుంది? అబ్బాయి రాయా ఒకసారి అన్నాం, వెళ్ళిపోతూనే ఉన్నాడు. రాలేదు, వెనకకు రాకపోతే ఇంక వెళ్ళిపోతూనే ఉన్నాడు. నిరాకరించినట్టే కదా. యేసుక్రీస్తు మనకు బుద్ధి చెబుతున్నాడు. ఆయన మాటలు విని లోపడకపోతే నిరాకరించినట్లే ఎవరమైనా సరే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో గమనించినట్లయితే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుగా నా యొక్క కొనమని నీకు బుద్ధి చెబుతున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను. ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు బుద్ధి ఎవరు చెప్తారు? బాగా తెలిసిన వాళ్ళు, మనకు బాగా మన మీద ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు చెప్తారు మనకి కదా, నువ్వు అట్లా ఉండకూడదు, నువ్వు ఇట్లా ఉండకూడదు, నువ్వు అట్లా అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పేసి. అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 19వ వచనం నుంచి, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండని ఇచ్చేదను అని తెలియజేస్తున్నాను కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు ఎవరెవరైతే బుద్ధి చెప్తున్నారో, మనకు ఎవరెవరైతే మంచి మాటలు చెప్తున్నారో మనము నిరాకరించకూడదు, వినాలి. నిరాకరించకుండా
విని దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. తర్వాత గమనించినట్టయితే దేవుని సేవకులు కూడా బుద్ధి చెప్తున్నారు. జీవితాన్ని ఆత్మీయతలో దిద్దుకోకపోతే నిరాకరించినట్లే. నువ్వు చేసే మార్గం ఎవరి మార్గం వాళ్ళకి ఎలా కనపడుద్ది? తిన్నగానే కనపడుద్ది. నేనే కరెక్ట్, మిగిలిన వాళ్ళందరితో తప్పు, నేను ఒక్కడే నీతి మందుని, మిగిలిన వాళ్ళని తప్పు అనిపించింది నీ మటుకు నీకు. అందుకనే కదా సామెత గ్రంథంలో అంటాడు, సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఎవరి మార్గం వాళ్ళకి ఎట్లా కనపడుతుంది? చాలా తిన్నగా కనపడుతుంది అనమాట. తిన్నగా కనపడుతుంది. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణం వరకు చేరును. ఇద్దరు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నేనే బుద్ధిమంతుడిని, నా అంత బుద్ధిమంతుడు ఎవరు లేదనుకుని ఏమన్నాడు? ఎవరెవరు లేరు లోపలికి? సుంకరి పరిచర్యలు ఏం చేస్తున్నాడు? ఇగో పక్కన కంటే నేను 2 రోజులు వారానికి ఉపవాసం ఉంటాను, కానుకలు కూడా ఇస్తాను, వీళ్ళు ఉండను, నేను ఉపవాసం ఉంటాను, అది చేస్తాను. దేవుడు తెలీదా? నువ్వు ప్రత్యేకంగా చెప్పాలి. వాడు అన్నడు ఎరగడానికి గుండెలు బాదుకుని దేవా నన్ను క్షమించాలని చెప్పేసి ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు? శంకర ప్రార్థన ఆలకించాడు కదా, మనకందరికీ తెలుసు. కాబట్టి దేవుని సేవకులు బుద్ధి చెప్పుతున్నారు. జీవితాన్ని ఆత్మీయతలో దిద్దుకోకపోతే దిద్దుబాటు చేసుకోవాలి. మనం దిద్దుబాటు చేసుకోవాలి. మన దారి మనకి కరెక్ట్గానే కనిపిస్తుంది. మన ముఖం మీద మచ్చ ఎక్కడుందో మనకు తెలియదు. అవునా? తెలుసుదా? ఎవరి ముఖం మీద మచ్చ వారికి కనబడదు, ఎదురులో కనబడుతుంది కదా. అందుకే తన పొరపాటులు కనుగొనగలవాడెవడు అంటాడు. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. ఆ జీవితాన్ని ఆత్మీయతలో తప్పని తెలిసినప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి. అందుకనే కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో దిద్దుబాటు చేసుకోకపోతే నేను చీట్ చేస్తా అడ్డు చెప్పేవాడు ఎవడు ఉన్నాడు అంటాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 16 నుంచి గమనించినట్లయితే, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడను వివరించుటకు నీకేం పని? నా నిబంధనను నీ నోట వసిస్తేవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుబాటు చేసుకోవాలా? అసహ్యం కదా. నీవు నా మాటలు వెనుకకు త్రోసేదు. నీకు మంచి చెప్పే వాళ్ళ మాటలన్నీ లెక్క చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం, త్రోసివేసేదవు. నీవు దొంగలు చూసినప్పుడు వారితో ఏకీపించదు, వ్యభిచారంతో నీవు సంగతిని చేసేదు, కీడు చేయవారిని వారి వలె నీవు నోరు తెరచదు, నీ నాలుక కపటం కల్పించున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండని చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుడి మీద అపరందన మోపుతున్నావు. ఇట్టి పనులు చేసిన నేను మౌనమై ఉంటుంది. అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకున్నావు. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించదు. దేవుని మనసు వారలారా, దీని యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును. నేను చీల్చివేయటం మొదలు పెడితే తప్పించేవాడు ఎవడు కూడా లేడు అంట. దేవుడే చీల్చేయడానికి మొదలు పెడితే, దేవుడే నాశనం చేయడానికి పూనుకుంటే ఆపడానికి ఇంకెవడ తరం కాదు. తల్లకిందులుగా తప్పదు చేసిన కాదు. కాబట్టి అందుకనే అపొస్తలుల కార్యాలు కూడా ఒక మాట చెప్తాడు. మోషే ద్వారా ఇలాగ చెప్పించాడు అనమాట. మోషే చూడండి, నేను ముగించిపోతున్నాను. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 22 నుంచి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 22 నుంచి. అయితే మోషే ఇట్లన్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములను మీరు ఆయన మాట
వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ఆ ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవ్వను ఉంటుంది. తల్లిదండ్రుల మాట విన్న పిల్లాడు బాగుంటాడు. మీకు పాఠాలు కాలేజీకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మంచి పాఠాలు చెప్తుంటారు టీచర్స్, వాళ్ళు అంగీకరిస్తే బాగుంటాడు. నీ తల్లిదండ్రుల మాట వింటే బాగుంటాడు, పెద్దల మాట వింటే బాగుంటాడు, నీకు బుద్ధి చెప్పేవాళ్ళ మాట అంగీకరించి తల వంచితే బాగుంటాడు కదా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఆ ప్రవక్త మాట విననివాడు, యేసు ప్రభు మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవును అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ప్రభా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యం చేరాడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే చేరినాడు. ఇక లూకాసు వార్త 6:46 ఏమన్నాడు? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా నన్ను పిలవడం దేనికి అంటాడు అన్నమాట. దేనికి? తర్వాత గమనించినట్లయితే ఇంకా దేవుని సేవకుని బుద్ధి చెప్పుతున్న వారు జీవితాన్ని ఆత్మీయతలో దిద్దుకోకపోతే ఎవరైనా సరే ఎవరి దారి వాళ్ళు కట్టుగానే కనపడుతుంది. నీకు హెచ్చరిక చేసినప్పుడు, నీకు బుద్ధి చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుని సరైన మార్గంలోకి రావాల్సిన అవసరం అనేది ఉండదు. ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే తల ఇంట్రుకులు నడిచినా కానీ కొంతమందికి ఉండదు, కొంతమందిని చూసినట్లయితే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యములు 20:31, ఇంకా కొలస్సీ పత్రిక 1:28, ఇంకా తిమోతి రాసిన 2వ పత్రిక 2:4, ఇంకా తీతు పత్రిక 1:4 కూడా మనకు కనపడదు. తీతు పత్రిక 1 చూసుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, తీతు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏముంది అక్కడ చూడండి. 11 చూడండి. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. అపవిత్రులకు క్షమించండి, పవిత్రులకు అన్నీ పవిత్రములే. పవిత్రంగా ఉండే వాళ్ళకి అన్నీ పవిత్రములే, కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదీ పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షులు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము ప్రశ్నలై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టుగా ఉన్నారన్నమాట. నీవు హితబోధలకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారినై ఉండవని. అలాగనే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగులు మద్యపానాసక్తులై ఉండగా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవాలని దేవుని వాక్యం దూషింపబడకూడదు. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను, శిష్యులను ప్రేమించే వారిను, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట నుండి పని చేసుకున్న వారును, మంచి వారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవాలని బోధించుము. అటువలనే మీ స్వస్థబుద్ధి గల వారై ఉండవాలని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందు వాడు కూడా మనల్ని గూర్చి చెడు మాటలు ఏది చేర్చనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయంలో మాదిరి కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైనది గాను, హితవాక్యముతో కూడినది ఉండాలను. దాసులైన వారు అన్ని విషయముల యందు మనకు రక్షకుడు దేవుని ఉపదేశం అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణంగా మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుము. వారికి లోబడవలనని
వారిని హెచ్చరించము. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మనకు బుద్ధి చెప్పేవాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ముఖం తెలియని వాళ్ళు సరే సరే మంచి మాటలు చెప్పినప్పుడు మనం వినాలి, వాళ్ళు బుద్ధి చెప్పినప్పుడు వినాలి. ప్రతి స్థితిలో కూడా బైకుల మీద వెళ్తూ ఉంటారు, ముగ్గురు ఇలా టీటీ తిప్పుతుంటారు, వెనకాల వచ్చి చెప్తుంటే అట్లా అట్లా నడపకూడదు, అట్లా చేయకూడదు అని చెప్తూ ఉంటారు, అయినా సరే వెళ్తూ ఉంటారు. ముఖం తెలియడు ఎవరు చెప్పినా సరే మనకు బుద్ధి చెప్తున్నారు వాళ్ళు, మన మాట వినాలా, సత్యాన్ని అంగీకరించాలి. ఎవరైనా కానీ సత్యం పరీక్ష చేసుకోవాలి, అది మంచి మాట చెడ్డ మాట అని తెప్పించేది. 15-16 సంవత్సరాలు వచ్చేసరికి ఏది మంచి ఏది చెడు విచక్షణ జ్ఞానం మనకు వచ్చేస్తుంది. మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి మనం సత్యాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. ఎప్పటివరకు ఓపికతో చక్కగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాం. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలని, మీ జీవితాలను దిద్దుబాటు చేసుకోవాలని నిరాకరించకూడదు. అలాగా మీరందరూ బాగుండాలని మీ యొక్క మంచి కోరి ముందుకు వెళ్తున్నాం. చక్కగా ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.